జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నీ మొగుడికి నిజంగా అంత పౌరుషమే ఉంటే 4 ఇళ్లల్లో పాచి పని చేసి ఇంటిని పోషించమని చెప్పు. అప్పుడు నమ్ముతాను నీ మొగుడు ఇలాంటి పనులు చేసినా దొంగ కాదు అని. పాచి పని చేయటం నామోషిగా ఫీల్ అయితే ఆ రోజు నా ఇంటి దగ్గర చేసిన వాచ్మెన్ జాబే చూపిస్తాను, చెయ్యమని చెప్పు. అంతేగాని నా విషయంలో బోర్డర్స్ క్రాస్ చేసి బిహేవ్ చేస్తే నా గన్కి పని చెప్పాల్సి ఉంటుంది. అయ్యో, నా కాఫీ చల్లారిపోయిందే. నీకన్నా బాగా పెట్టుకున్నాను. విన్నారా అదేం కూసిందో? మీరు సక్రమంగా ఉండుంటే ఇలా మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చిండేది కాదు. చిచి, నా ప్లాను కరెక్ట్ గానే వర్కౌట్ అవుతుంది. I am free bird. ఆ డెవిల్ దేవికకి చెప్పకుండా పర్మనెంట్ గా ఢిల్లీకి వెళ్ళిపోతున్నాను. నేనే కింగ్ లాగా పెళ్ళాంతో సేవలు చేయించుకుందామని ప్లాన్ వేస్తే రివర్స్ లో అదే నాతో సేవలు చేయించుకోవాలని చూసింది. ప్రేమని వలకబోస్తూ నాతో అడ్డమైన చాకరీ చేయించి పనిష్మెంట్లిస్తుందా? దానికి నేను కట్టెల పొయ్యి మీద వేణీళ్లు కాచిపెట్టాలా? గడిద గుడ్డేం కాదు. దేవికా, నువ్వు తెలివిగా నా మీద చూపించింది ప్రేమ కాదు, అది స్లో పాయిజన్ అని నాకు తెలిసిపోయింది. అందుకే చెప్ప పెట్టకుండా జంప్ అయిపోతున్నాను. నేనేదో అడ్డమైన గడ్డి తిని బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుందాం అనుకుంటుంటే నువ్వేమో షాపింగ్లు, బ్యూటీ పార్లర్లు అంటూ తిరిగి నా క్రెడిట్ కార్డ్ మొత్తం గీకేస్తే నేనేదో పిచ్చోళ్ళా బిల్లులు కట్టుకుంటూ అప్పుల పాలైపోవాలని ప్లాన్ చేసావు. కానీ నేనవన్నీ ఫ్లాప్ అయ్యేలా చేసి బాయ్ చెప్పి ఫ్లైట్లో చెక్కేస్తున్నాను. నిజానికి నువ్వు కాదే అన్ప్రెడిక్టబుల్. ఈ కళ్యాణ్ జాదవ్ అన్ప్రెడిక్టబుల్. ఇక నుంచి నువ్వు నీ మొగుడెక్కడా అంటే ఆన్సర్ చేయలేక తల దించుకునేలా చేసి మరీ వెళ్తున్నా. దట్ ఈస్ కళ్యాణ్ జాదవ్. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఈ టైంలో నేను ఢిల్లీకి వెళ్తే నా బాడీలో ఉన్న పార్ట్స్ అమ్మి మరీ అప్పులు వసూలు చేసుకుంటారు. నో 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 నో, అలా జరగకూడదు. నేను బతకాలంటే ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ రాక్షసి టార్చర్ భరించలేక వెళ్ళిపోదామంటే నా కోసం తిరుగుతున్న మనుషులు నన్ను ఎప్పుడు ఎలా పట్టుకుంటారో తెలీదు. మళ్ళీ వస్తుంది. అయ్యో, దీనికన్నా కరెక్ట్ ఇక్కడే ఆ దేవిక టార్చర్ భరిస్తే కనీసం సేఫ్గా అయినా ఉంటాను.
అదే ఢిల్లీకి వెళ్ళాలని ఆవేశపడితే జనాభా లెక్కల్లో కూడా ఉండకుండా పోతాను. ఛ! ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇప్పుడు దానికి పని మనిషిలా పడుండాలంటే అమ్మో! అయ్యో! ఇలా తగులుకున్నారేంట్రా? ఎవడో ఎత్తే వరకు వదిలేలా లేడు. ఎత్తితే ఏం వార్నింగ్ ఇస్తాడో ఏంటో. హలో సార్, పార్క్ దగ్గర దేవికా మేడం గారికి యాక్సిడెంట్ అయింది. అర్జెంటుగా రండి. దేవికకి యాక్సిడెంట్ అయిందా? ఇప్పుడు తను ఎలా ఉంది? హలో హలో! మై గాడ్! ఇప్పుడు దేవికని సేవ్ చేయకపోతే నాకు షెల్టర్ ఉండదు. నో, ఏదైనా చేయాలి. అయ్యో, బస్సులో వచ్చుంటే బాగుండేది. ముందుకు వెళ్ళి ఆటో అయినా ఎక్కుదాం. క్యాబ్ ఏమన్నా దొరుకుతుందా? ఆటో కారు లేదు, ఆటో లేదు, క్యాబ్స్ కూడా లేవు. ఛ! నా బ్యాడ్ లక్. సార్ ఎక్స్క్యూజ్ మీ. లిఫ్ట్. హలో మిస్టర్. ఇడియట్. కామన్ సెన్స్ కూడా లేదు. అమ్మా, అయ్యా, నా వల్ల కాదు. ఏంటిది? ఇంకెంత దూరం? ఈ ప్లేస్లోనే యాక్సిడెంట్ అయిందని చెప్పాడు. ఇక్కడ దేవిక లేదు, ఎవరూ లేరు. యాక్సిడెంట్ జరిగినట్టు కూడా కనిపించట్లేదు. అమ్మా! హలో, ఏంటండి? ఇక్కడ యాక్సిడెంట్ ఏం జరగలేదు కదండి? సార్, ఇప్పుడే పక్కనే ఉన్న హాస్పిటల్కి తీసుకొచ్చాం. మీరు అర్జెంటుగా రండి. అవునా? సరే వస్తున్నా. ఓకే. నీళ్లకు బదులు నిప్పులు రాని పిడికిలి బదలకు పిడుగులు పడని ధూపర ధైర్యాన్ని నరాలు తెగిపడి నెత్తురు రాని నరమేధాలే జరిగిన గాని స్నేహం కోసం ప్రాణం కోని చెయ్యర యుద్ధాన్ని. సంపో శివ సంపో, శివ శివ సంపో. హలో, నేను హాస్పిటల్ దగ్గరికి వచ్చానండి. సార్, హాస్పిటల్లో డాక్టర్ రావడం లేట్ అవుతుందని చెప్పారండి. పక్కనే ఉన్న చౌరస్తా దగ్గరికి తీసుకొచ్చాం సార్. మీరు తొందరగా వచ్చేయండి. ఏంటి? ఇంకొక హాస్పిటలా? అమ్మో! ఇంకా నా వల్ల కాదు. ఇంకో వెహికల్ కూడా రావట్లేదేంటి? అయ్యో, వాకింగే చేయాలా? అమ్మా! ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. అప్సరసలు స్వర్గంలో ఉంటారంటే విన్నాను, కానీ ఇప్పుడు చూస్తున్నాను. ఓ మై గాడ్, నేను అప్సరసలా ఉన్నానా? అయ్యో, నేను సంతోషం తట్టుకోలేకపోతున్నాను. కళ్యాణ్, విన్నావా? నేను అప్సరసనంట. ఎండ తగిలితే నా అందం కందిపోతుందంట. ఈ రేంజ్లో నన్ను పొగుడుతుంటే చాలా క్రేజీగా ఉంది. నా గ్లామర్ కి ఈ రేంజ్ లో కాంప్లిమెంట్స్ వస్తాయని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే నీ భర్తకి ఇంత అందం పక్కనే ఉన్నా కనిపించడం లేదన్నమాట. పాపం.
దేవత ఇలా నడుస్తుంటే నా కాళ్ళు నొప్పిలేస్తున్నాయి. నీకు అభ్యంతరం లేకపోతే మేం లిఫ్ట్ ఇస్తాం, వచ్చి కారెక్కు, డ్రాప్ చేస్తాం. ఏమంటావు కళ్యాణ్, వెళ్దామా? స్టాప్ ఇట్ దేవిక. రాస్కెల్స్, నా భార్యని కామెంట్ చేస్తారేంట్రా? ఒక్కొక్కడికి పగిలిపోద్ది. మర్యాదగా సారీ చెప్పి చెక్కేయండి. కాంప్లిమెంట్ ఇస్తుంటే కసురుకుంటావేంటి కళ్యాణ్? నా బ్యూటీకి కూడా ఫ్యాన్స్ ఉన్నారని నాకు ఇప్పుడే తెలిసింది. నువ్వే రోజైనా ఇలా పొగిడావా? కొంచెం సైలెంట్ గా ఉండు. మీరు కంటిన్యూ చేయండి ఫ్యాన్స్. నీ ముందు ఆ హీరోయిన్లు కూడా వేస్టే. రే, ఎక్స్ట్రాలు కూస్తున్నావేంట్రా? రేయ్! ఏం కూసావురా? నన్నే కొడతారా నువ్వు? రేయ్ పట్టుకోండి రా. ఆయన కొట్టకండి పాపం, ఆయన దెబ్బల్ని తట్టుకోలేడు. కొట్టండి నా కొడుకుని. నా నుంచి తప్పించుకుందాం అనుకుంటాడా వీడు? ఆపండ్రా. నా పిల్లాన్ని కామెంట్ చేసి నన్నే కొడతారేంట్రా? చంపేస్తాను. రేయ్! ఆగరా. చంపరా చూద్దాం. రేయ్! అయ్యో అయ్యో ఫ్యాన్స్, ఆయన్ని మొహం మీద మాత్రం కొట్టకండి. ఆ మొహం మీద దెబ్బ పడితే నేను తట్టుకోలేను. అయితే మొహం మీద కొడతాను. నో నో నో. అయ్యో అయ్యో అయ్యో, మొహం మీద కొడితే కొట్టారు కానీ నేను జీలకర్ర బెల్లం పెట్టిన తల మీద మాత్రం కొట్టకండి. అయితే అక్కడ కూడా కొడతా. అయ్యో అయ్యో కళ్యాణ్, వద్దు ప్లీజ్. దేవిక, నీకు కరాటే వచ్చు కదా? నీ భర్తని బాత్తుంటే అలా హింట్లు ఇస్తూ ఉన్నావేంటి? ఒక్కొక్కడికి కాళ్ళు చేతులు విరగొట్టు. అయ్యో సారీ అండి, చాలా రోజులైంది కదా, ప్రాక్టీస్ లేక టచ్ పోయింది. ఇప్పుడు నేను కొట్టాలని చూస్తే నన్ను కూడా కొడతారు. ఇదిగో ఫ్యాన్స్, మీరు ఎక్కడ కొట్టినా నాకు ఓకే, కానీ ఆయన ఆయన హ్యాండ్ మాత్రం విరిచి పట్టుకోవద్దు. అయితే విరిచేస్తాం. విరిచేస్తాం. అయ్యో ఫ్యాన్స్, చెయ్యి విరిస్తే విరిచారు గాని కాలు మీద మాత్రం కొట్టకండి. వేడి నీళ్లు పడ్డాయి. అయితే అక్కడ కూడా కొడతాం. కొట్రా. నా నుంచి పారిపోవాలని చూస్తావా ఇడియట్? నాకు ద్రోహం చేసినందుకు ఇది నేను నీకు అరేంజ్ చేసిన స్మాల్ గిఫ్ట్. అయ్యో 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 ఫ్యాన్స్, ఇక చాలు. నా భర్తను కొడుతుంటే నాకు నొప్పిగా ఉంది, వదిలేయండి ప్లీజ్. మా దేవత అడిగింది కాబట్టి వదిలేస్తున్నాం. వదిలేస్తున్నాం. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఇందాక మా అక్క వాళ్ళ ముందు ఏదేదో వాగాను, అవేవి మనసులో పెట్టుకోవద్దు. నేనేం ఫీల్ అవ్వలేదు. అయినా నీ మనసులో నా స్థానం ఏంటో నాకు తెలీదా దేవిక? అవునండి, మీ స్థానం నా గుండెల్లో. వాళ్ళకి బుద్ధి రావాలని మిమ్మల్ని అన్నాను, అంతే. సరే, ముందు జ్యూస్ తాగండి. ఫస్ట్ నువ్వు తాగివు దేవిక. లేదండి, ఇది మీకోసం స్పెషల్గా చేశాను. ఇప్పుడు మీకు చాలా బలం అవసరం కదా. అవునవును, ఆ పెదవులెవరో నన్ను ఎరక్కొట్టేశారు. ఈసారి ఆ ఈడియట్స్ దొరకాలి,
కాళ్ళు చేతులు వేరిచ్చేస్తాను. అమ్మో! ముందు మీరు జ్యూస్ తీసుకోండి. జ్యూస్ లోపలికెళ్ళాక నీకుంటుందిరా కళ్యాణ్, దబిడి దిబిడే. దేవిక, నేను స్నానం చేయాలి. నువ్వేమీ అనుకోకపోతే నాకు కొంచెం వేడి నీళ్ళు పెడతావా? దెబ్బలకి బాడీ చాలా డ్యామేజ్ అయినట్టుంది. ఇదేంటిది? సడన్ గా ఒళ్ళంతా దురదలు వేస్తున్నట్టుంది. అవునా? గోక్కోడానికి నా 2 చేతులు సరిపోవట్లేదు. ఓ మై గాడ్, ఇలా కంపరంగా ఉందేంటి? అమ్మా! గోక్కో కళ్యాణ్, గోక్కో. రే కళ్యాణ్, ఇప్పుడు నీ బాడీని మాత్రమే గోక్కుంటున్నావు. ముందు ముందు నా టార్చర్కి పిచ్చి పట్టి జుత్తు మొత్తం పీక్కునేలా చేస్తాను. అయ్యో, నా వల్ల కావట్లేదు దేవిక. ఏదైనా చేసి ఈ దురద పోయేలా చేయవా? ప్లీజ్ 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 దేవిక. అయ్యో! టైంకి గుర్తుకొచ్చింది, నా దగ్గర మా బామ్మ నేర్పించిన వండర్ఫుల్ చిట్కా ఒకటి ఉంది. అయ్యో, లేట్ చేయకుండా అదేంటో చెప్పు. ఐరన్ రాడ్ ని ఎర్రగా కాల్చి అరికాల మీద వాతలు పెడితే చిటికలు తగ్గిపోతుంది. ఈ పిచ్చిదాని చిట్కాలు నా ప్రాణం మీదకొచ్చేలా ఉన్నాయి. గోక్కున్నా పర్లేదు, వాతలకి మాత్రం కమిట్ అవ్వకూడదు. అమ్మో, వాతలే ఎందుకులే దేవిక, కొంచెం తగ్గినట్టే అనిపిస్తుంది. ఇప్పుడు అలాగే అనిపిస్తుంది, తర్వాత మళ్ళీ వస్తుంది కళ్యాణ్. నువ్వు గోక్కోలేక చావాలి. ఉండు, వెళ్ళి రాడ్ కాల్చుకుని వస్తాను. అబ్బే, అక్కర్లేదు అక్కర్లేదు. మళ్ళీ వచ్చిందంటే అప్పుడు చూద్దాంలే. ఏదైనా అలర్జీ వచ్చిందేమో, అంత తొందరగా పోదు కళ్యాణ్. అలాంటి వాటికి డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ కన్నా ఇంటి చిట్కాలే బాగా పనిచేస్తాయి. ఒక్కసారి పెట్టించుకో. వద్దంటే పెడతానంటావేంటి? కావాలంటే నేనే అడుగుతాను కదా. కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. అవును, రెస్టే తీసుకోండి. ఆఫీస్కి కావాలంటే నేను వెళ్తాను. మళ్ళీ ఆఫీస్ అంటావేంటి? ఇలా గోక్కుంటూ ఆఫీస్కే వెళ్తారు? ఇక నుంచి ఆఫీస్ బాధ్యత కూడా పూర్తిగా నేనే తీసుకుంటాను. కొన్ని రోజులు నువ్వు ఇంటి దగ్గరే రెస్ట్ తీసుకో. మళ్ళీ ఈ పిచ్చిది ఆఫీస్కి వెళ్తానంటుందేంటి? సర్లే, ఇప్పుడున్న వేడిలో మళ్ళీ వాతలు పెడతానంటుందేమో. ఎందుకైనా మంచిది సైలెంట్గా ఉండడం బెటర్. దేవిక, సర్లే, నేను కొంచెం రెస్ట్ తీసుకుంటాను. నువ్వు రేపు ఆఫీస్కి వెళ్ళు. ఓకే కళ్యాణ్, పద రెస్ట్ తీసుకుందు. పద. నేను వస్తానులే, నువ్వు వెళ్ళు. వెళ్ళు వెళ్ళు దేవిక, వెళ్ళు 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 వెళ్ళు. కళ్యాణ్, అయ్యో, వస్తున్నా దేవిక. ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. ఏంటండి 50,000 ఫోన్ని పగలగొట్టి
సింపుల్ గా థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతున్నావేంటి? ఫోన్కి డబ్బులు ఎవడు కడతాడు? నీ మొగుడు కడతాడా లేదంటే నీ బాబు కడతాడా? పొరపాటున చెయ్యి తగిలిన దానికి ఇంత హార్ష్గా మాట్లాడతారా? ఏమైంది దీపా? పొరపాటుగా జరిగిందని చెప్తే వినిపించుకోకుండా వాళ్ళ నాన్న గురించి మాట్లాడతావేంటి? అసలు నువ్వు మనిషివేనా? పొరపాటుగానే చేయి తగిలుండొచ్చు, కానీ ఫోన్ పగిలిపోయింది మాత్రం అబద్ధం కాదు కదా. తను చేసిన పొరపాటుకి నేనెందుకు నష్టపోవాలి? నాకు నా ఫోన్ కావాలి. ఎవరిస్తారో ఎలా ఇస్తారో నాకనవసరం. ఫోన్ ఇవ్వకపోతే మాత్రం మామూలుగా ఉండదు. ఓసే రాక్షసి, కడుపుతో ఉన్న పిల్లని పట్టుకుని ఇంత నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నావేంటే? నీ కొంచెమైనా మనసుందా? మహేష్ వాళ్ళ పరిస్థితి ఎలాంటిదో తెలిసి కూడా నువ్విలా డబ్బులు వసూలు చేయాలని చూస్తావా? చిచి, నువ్వసలు మనిషివి కాదు, మృగానివి. తప్పు ఎవరు చేసినా శిక్ష పడాల్సిందే. నేను కూడా మా ఆయన క్రెడిట్ కార్డ్ మీద ఫోన్ తీసుకున్నాను. నాకేమి డబ్బులు ఫ్రీగా రావట్లేదు కదా. సోదాపి డబ్బులివ్వండి. అదిగో బాబు కరెక్ట్ టైంకి వచ్చాడు. రా బాబు, నీ భార్య నా ఫోన్ పగలగొట్టింది. తొందరగా 50,000 ఇవ్వు, నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఏం జరిగింది? వినింది చాలు, డబ్బులు తీ. పొరపాటైంది, ఎక్స్క్యూజ్ చేయండి. పౌరుషానికి బ్రాండ్ అంబాసిడర్ లాంటి వాడివి నువ్వు ఎక్స్క్యూజ్ అడగటం ఏంటి మహేష్? అయినా సరే నువ్వు ఎక్స్క్యూజ్ అడుగుతావని నేను ఫోన్ వదులుకోలేను. నా భర్తకి తెలిస్తే కోప్పడతాడు. తొందరగా డబ్బులు ఇవ్వు, ఫాస్ట్. వాడికి జాబ్ లేక, దమ్మిడి ఆదాయం లేక నరకంలో ఉన్నాడని తెలిసి కూడా ఇలా ముక్కు పిండి వసూలు చేయాలనుకోవడం దుర్మార్గం. అయినా ఇప్పటికిప్పుడు డబ్బులంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయంటే నాకేం తెలుసు? ఫోన్ పగలగొట్టిన దీపకి, దానికి డబ్బులు కట్టే మహేష్కి మాత్రమే ఎక్కడి నుంచి ఎలా వస్తాయో తెలుస్తాయి. అయినా ఇవన్నీ నాకు అనవసరం. నేను మీటింగ్కి వెళ్ళాలి. తొందరగా డబ్బులు అరేంజ్ చేయి మహేష్. ఎండిపోయిన వాళ్ళు ఏమిస్తారులే గాని నెల నెలా నాకు ఇచ్చే పెన్షన్లో నీకు డబ్బులు ఇస్తాను, అవి జమ చేసుకో. నీ ముష్టి ఇన్స్టాల్మెంట్లో ఇచ్చే డబ్బులు నాకొద్దు. ఈ క్షణమే నాకు నా నష్టపరిహారం డబ్బు కట్టాలి. ఆలోచిస్తున్నావేంటి మహేష్? వెళ్ళి డబ్బులు తీసుకొని రా.